నీలకంఠ పదం భోజ పరస్ఫురిత మానసం సంభో సేవాఫలం. అయ్యయ్యో, ఈయన ఇంకా లేవలేదా? ఈయన నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జం వచ్చేస్తుంది. చెప్తా. అయిపోయింది. అగరొత్తులు అయిపోయేదాకా కాళ్ళు కదపకండి. ఈ లోపల నేను గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తాను. పడుకోండి. ఏంటి ఇవి పాదాలా చిలక్కోయలా? పైగా అగరొత్తులు అయిపోయే వరకు కాళ్ళు కదపొద్దని ఆదర్శా? పెళ్లి చూపులో మీ నాన్న నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి దైవభక్తి ఎక్కువ అంటే ఓన్లే ఆడపిల్లకి ఆ మాత్రం ఉండాలి కదా అనుకున్నాను. ఇలా సర్వాంగాల్ని సపరేట్ చేసి పూజ చేస్తాం అనుకోలేదే. ఇదంతా నా కర్మ కర్మ. సర్లేండి, తీరిక దండకం చదువుతురు గాని వంటగదిలో పాయసం పెట్టాను. అగరొత్తులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి. పాచి నోటితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట. పాచి నోటితో పాయసం తినమంటావా? రామ రామ, నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయసం పోసి తప్పైపోతే నా పేరు గుండు పోగులుకున్నావే కాదే. దీని దుంప తెగ టైం ప్రకారం ఆఫీస్కి వచ్చినట్టు వస్తుంది. గదవ కుక్క బుద్ధి ఇదిను. తప్పుకుపోదామంటే వెంటబడి తరుముతుందేమో మరి. నేనే సిన్సియర్ ప్రభుత్వోద్యోగినైతే, నా భార్య నిజంగా మహాపతివ్రతే అయితే, నాకు పిల్లనిచ్చిన మామ పరమ చండాలుడే అయితే, ఈ రాయి ఫిరంగి గుండులా దాని వెంటబడి తరిమి ఈ ఊరి పొలిమేర దాటించుగాక. అయ్యో, నా ఉత్తరాలు కట్టు పట్టుకుపోతుంది. కుక్క కుక్క పట్టుకోండి, కుక్క నా ఉత్తరాలు పట్టుకోండి. కుక్క పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, నా ఉత్తరాలు పట్టుకోండి పట్టుకోండి. పట్టుకున్నాను. అవును, పరిగెత్తుంటే పట్టుకుంటే కానీ ఆగవా? అది నీకేమైనా జబ్బా? అవును, నాకేమైనా లెటర్స్ వచ్చాయా? నా పేరు కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్. వచ్చిందయ్యా పొడుగాటి రిజిస్టర్ కవరు. పొడుగాటి రిజిస్టర్ కవరా? అది తప్పకుండా అపాయింట్మెంట్ ఆర్డర్. ఏదా కవరు? కుక్క ఎత్తుకెళ్ళిందయ్యా. తమాషాలు పడుతున్నావా? కొట్టానంటే షేప్ మారిపోయి చిరతలప్పరాలాగా అయిపోతావు. మర్యాదగా నా కవరు. జోక్ కాదయ్యా, ఆ కట్ట మొత్తం కుక్కెత్తుకెళ్ళిందయ్యా. రాక రాక ఒక్క కవర్ వస్తే అది కాస్త కుక్కెత్తుకెళ్ళింది. ఏమిటి దేవుడా, పదవయ్యా వెతుకుతాం. పద, నువ్వు పద, తొందరగా రావయ్యా. మళ్ళీ ఆ కుక్క పక్క మీద పడిపోతుంది. ఆ కుక్కే కనపడింది రావయ్యా. అవును, ఒక రాయి తీసి విసమా? అదే తప్పు. రాళ్లతో కొడితే కుక్కలు మనసు కష్టపెట్టుకుంటాయి. డాగ్ సైకాలజీ తెలుసు కాబట్టి చెబుతున్నా. మనసు విప్పి మన బాధను చెప్పుకుంటే అవే కోఆపరేట్ చేస్తాయి. నువ్వు ఇక్కడే ఉండు. చూడండి కుక్కగా, ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు. రాక రాక నా పేరున ఒక్క రిజిస్టర్ కవర్ వస్తే అది కాస్త మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి నా సంగతి ఏం గాను? ప్లీజ్ ఒక్కసారి ఆ కట్టను నా మొహాన కొట్టారంటే నా కవర్ మాత్రం తీసుకుని మిగతావన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో అనుకున్నాను కానీ బ్యానర్స్ తెలిసిన కుక్కే. నాకు ఉద్యోగం వచ్చింది. వస్తారా? త్వరగా వచ్చేయండి. అమ్మయ్య, ఇదే. నన్ను బ్రోబమని చెప్పదే, ఈ వెల్లు ఎక్కడో. నన్ను బ్రోబమని చెప్పవే.
ఫిగర్ ఏంటి ఇలాగుంది? ఆహా, ఏం కళ, ఏం వర్చస్సు! ఒళ్ళు చేసిన లక్ష్మీదేవి వాయిల్ చీర కట్టుకున్నట్టుగా ఉన్నారండి. ఎంతటి వాడికైనా సరే మిమ్మల్ని చూస్తే కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది. ఎవరయ్యా నువ్వు? ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పగలను. ఇంకో 2 రోజులు కనుక మీ ఆయన దగ్గర పనిచేస్తే నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, నా పేరేమిటి, ఇలాంటి ప్రాథమిక విజ్ఞానం కూడా కోల్పోయి ఉండేవాడినమ్మా. ఓహో, మా వారి దగ్గర జవానువా? జవాను కాదమ్మా, క్లర్క్ కమ్ టైపిస్ట్. పేరు రాంబాబు, వయసు 25, బరువు మీలో సగం ఉంటాను. కారణం ఏమిటో తెలియదు కానీ మీ ఆయన నన్ను కాల్చుకు తినేస్తున్నాడమ్మా. రోజు రోజుకి పసిపిల్లవాడి చేతిలో సబ్బు బిళ్ళలాగా అరిగి కరిగి నీరైపోతున్నాను. మీ ఆయన్ని కాల్చుకు తినవద్దని ఇవన్నీ తీసుకుని కొద్దిగా చెప్పాలమ్మా. ఏమిటయ్యా నీ గొడవ? ఆయన పిలుస్తానండు. అయ్య బాబోయ్, ఆయన ఇంట్లోనే ఉన్నారా? సత్యాను బాబోయ్, ఫేస్ టు ఫేస్ అసలు భరించలేను. ఆ కుర్రాడు అంటే నేను పాపం మంచోడు, అతన్ని ఏడిపించొద్దని ఒక్క మాట చెప్పమ్మా. మీ కాళ్ళకి నమస్కారం. పోలేండి, తర్వాత పెట్టుకుంటాను. నా పేరు రాంబాబు, మర్చిపోకండి. ఏంటే, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ ఆఫీసులో రాంబాబు అనే కుర్రాడు పనిచేస్తున్నాడా? రాంబాబా? ఆడేవాడు? ఏమో నాకేం తెలుసు. ఈ స్వీట్లు పళ్ళు ఇచ్చి నీతో రికమెండేషన్ చేయమని చెప్పి ఏకరవ పెట్టి వెళ్ళాడు. నన్ను పిలవకపోయావా? వాడి సంగతి అయితే తేల్చి పారేసిండేవాడిని. సర్లే, ఆ పుట్ట తీసుకెళ్ళి లోపల పెట్టు, తర్వాత చూద్దాం. నువ్వు చెప్పాలేంటి, అలవాటే కదా. హలో, రాంబాబు అంటే నువ్వేనా? అవును సార్. నా పేరు గురునాథం, హెడ్ లక్ష్మి. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు. ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ 1, అరగంట ముందే ఆఫీస్కి రావాలి. అంటే 9:30 ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ 2, ఆఫీసులో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ 3, కుండతో నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. నా బాస్ బోరింగ్ వాటర్ తాగరు, గుర్తుంచుకో. నెంబర్ 4, ఆఫీసులో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి బయటపడేయాలి. నెంబర్ 5, బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. నా బొంద సార్. నేనెవరిని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే రాత పని, మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యావసర పనులు చేయనంటావు. చేయను సార్. సరే, ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊసి చేస్తాడో ఆయన ఇష్టం. 300 ఊస్టి. బాగా చెప్పావమ్మా. నీకు జాయినింగ్ రోజే చెప్పాను, నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్? గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్. వేరే ఉద్యోగం తిప్పుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం, కమాన్. అయిపోయాడు. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు. కల్లో కూడా నీ బెల్ట్ తిరిగి ఉంది. నేను కివ్వు నచ్చాలట. రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా. చేతులు పడిపోతున్నాయి. ఏమండి, మన బాస్కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? ఐడియా లేదు, అడిగి చూస్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరే విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే హాయిగా మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఈ జాకిరి తప్పుతుందా? ఏమండి, హాస్యాలాడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అంటున్నావా? అంతే. సరే. ఇదేంటిది? సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది. కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీసు రా బాబోయ్. ఏమే, వస్తున్నా. నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా తలపేసుకో. ఏమిటి, వినిపించిందా? ఏమే ఒకే అనకపోతే భాగ్యలక్ష్మి, నేను డ్యూటీకి వెళ్తున్నాను, జాగ్రత్తగా తలుపేసుకో అనొచ్చుగా. అనొచ్చు, కానీ నేను అనను. ఈ టాక్సీ రాముడి రూటే వేరు. అవును, అసలు నువ్వు బయట కిందకు వచ్చావు? నిన్నెవరమ్మన్నారు? లోపల నుంచే అలాగేనండి అనొచ్చుగా. అనొచ్చు, కానీ నేను అనను. ఈ భాగ్యలక్ష్మి రూటే వేరు. సరే, మీరు వెళ్ళండి, నేను తలుపేసుకుంటా. అవునండి, గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకండి? గోదావరి ఎక్స్ప్రెస్ దేనికి? అబ్బే ఏం లేదు, ఇందాక పాలవాడు అడిగితేను. సరే, మీరు వెళ్ళండి, నాకు పనుంది. గోదావరికి టైం అడిగిందంటే
కొంప తీసి చచ్చా లక్ష్మి అలాంటిది కాదు. ఒకవేళ స్కూల్లో దాన్ని ప్రేమించిన కుర్రాడు గుర్తొచ్చి